హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ బయటికెళ్తున్నామండి. ఒక టూర్ అనమాట. 1 డే టూర్. నేను, మా వారు, మా రాహుల్, వైష్ణవి, ఇంకా అర్జున్ బాబు. మా విమల్, రవళి వాళ్ళు ఔట్ ఆఫ్ స్టేషన్ అండి. యాక్చువల్లీ రవళి వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికెళ్లారనమాట. ఒక 2 వీక్స్. విమల్‌కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. అందుకని వాళ్ళని విజిట్ చేసి రావడానికెళ్లారు. ఇంకా మేము నలుగురము ఇవాళ బయలుదేరాము. సాటర్డే అండి ఇది. ఆహ్, మధ్యలో కారు ఫిలప్ చేసుకొని ఇంకా బయలుదేరిపోయాము. హైవే రోడ్డు పైన. వెదర్ కూడా చాలా బావుందండి. అంటే ఎండగా ఉంది, వెలుతురుగా ఉన్నా చాలా ప్లెజెంట్‌గా ఉందనమాట. ఇంకా హైవే రోడ్ పైన కబుర్లాడుతూ వెళ్తున్నాము. అటు ఇటు సీనరీస్ చూస్తూ. చాలా రోజులైందండి ఇలా లోకల్ ట్రిప్ బై రోడ్ వెళ్ళి. సో, అదొక సంతోషం అనమాట. మేము ఇప్పుడు వెళ్తున్నది సిద్దిపేట్ రూట్ అనమాట. ఇది షామీర్పేట్ లేక్ అండి. నీళ్ళతో నిండుగా ఉంది, కలకలలాడుతుంది. ఒకసారి ఇక్కడికి కూడా రావాలి అని ఆన్ ద వే ఏదో ప్లాన్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. మా అబ్బాయి అంటున్నాడు, మమ్మీ అన్నయ్య వాళ్ళు వచ్చాక మనం ఇక్కడికి ఒకసారి వద్దాము అని. ఇంకా ట్రాఫిక్ అంత పెద్దగా హెవీగా ఏం లేదులేండి. చక్కగా ఏదో మామూలుగా మేము కబుర్లాడుతూ హాయిగా వెళ్తున్నాము. మేమిప్పుడు వెళ్ళే ప్లేస్ గురించి మీకు చెప్తాను. మధ్యలో ఏంటంటే మేము 9:30కి బయలుదేరాం బ్రేక్‌ఫాస్ట్ చేసే. మధ్యలో కొంచెం టీ అది తాగుదామని ఒక ధాబా టైప్ ఉంది. అక్కడ ఆగాం. ఇది ఏదో చిన్న రిసార్ట్ లాగా ఉందండి. ధాబా అండ్ రిసార్ట్ లాగా. అయితే బయట ఏంటంటే టిఫిన్ అండ్ టీ అవుట్‌లెట్ పెట్టారనమాట. కూర్చోడానికి బెంచెస్ అవి బావుంది. అక్కడ ఏంటంటే మా అర్జున్‌కి కూడా ఫుడ్ వైషు మామూలుగా ఎప్పుడైనా ఇంటి నుంచే మేము ఫుడ్ క్యారీ చేస్తాము. చిన్న పిల్లోడు కదా! బయట ఆయనకు సూటబుల్ ఫుడ్ దొరకొచ్చు, దొరకకపోవచ్చు. ఇంకా మా వారు తినిపిస్తే తింటున్నాడు. ఆయనకేంటంటే మామూలుగా కోళ్ళని అంత డాగ్స్, క్యాట్స్ అవి చూస్తూ ఉంటాడు. కోడి కనిపించడం కొంచెం రేరే కదా! ఆ కోడిని చూసి ఏదో వింత పదార్థాన్ని చూసినట్టు అలాగే స్టిల్‌గా నించుండిపోయాడండి. ఏం రియాక్షన్ లేకుండా. అలా చూస్తున్నాడు. ఇంకా ఇక్కడ టీ చాలా బావుందండి. అల్లం టీ చాలా బావుంది. మేము టీ ఎంజాయ్ చేస్తూ కొంచెం పరిసరాలన్నిటిని పరిశీలిస్తున్నాననమాట. ఏమంటే ఇదొక హాల్ట్. బయటికొచ్చాము. బయటికొచ్చినప్పుడు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ ఫ్రీ ఉంటుంది. బాడీ కూడా రిలాక్స్‌గా ఉంటుంది. అది మెయిన్ మనం బయటికి రావడానికి అంటే ఉద్దేశ్యం అదే కదా! చక్కగా ఏదన్నా కొత్త ప్లేస్‌ని చూసి అందరం కలిసి ఒక చోట ఎంజాయ్ చేయడం. ఇంకా మా అర్జున్‌కైతే కొత్త ప్రదేశం కదా! అటు ఇటు తిరిగి చూస్తున్నాడు. ఇంకా నేను, వైషు ఇలా సరదాగా కొన్ని ఫోటోలు, వీడియోలు అవి తీసుకున్నామనమాట. ఇంకా అక్కడ వైషు మసాలా దోస ఒకటి టేస్ట్ చేసింది. చాలా బావుందండి. మేము ఆల్రెడీ నాకు ఫుల్ ఉంది, నాకు వద్దమ్మా అని నేను టీ తాగాను. పిల్లలు మాత్రం టేస్ట్ చేశారు. అయితే ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉందండి. నాకెందుకో చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. దానికి మన మందార పూల్లాగా ఉన్నాయండి పూలు. అవి కొంచెం గోడ పైనుంచి చూస్తే కింద అన్నీ కొన్ని రాలి పడిపోయి ఉన్నాయి. అచ్చు మన మందార పువ్వుల్లాగానే ఉన్నాయి. అంటే ఈ చెట్టేమో వేరు, పూలేమో మందార పూల్లాగా ఉన్నాయి. ఇదేంటో అని ఒక రాలిన పువ్వుని తీసి చూస్తున్నాననమాట. ఏదో ఔట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంకా మేము వచ్చింది ఒక పుణ్యక్షేత్రం అండి. మీలో చాలామంది వినే ఉంటారు. చాలామందికి తెలుసు ఈ ప్లేసు. కొమరవెల్లి మల్లన్న టెంపుల్‌కి అనమాట. ఇంకా టెంపుల్ దగ్గర అక్కడ కొంచెం పక్కనే పార్కింగ్ ఉంది. అక్కడ పార్కింగ్ చేసి ఇంకా గుడి ప్రాంగణంలోకి ఎంటర్ అవుతున్నాము. నేను ఇదే ఫస్ట్ టైం అండి ఈ గుడి చూడడము. వైష్ణవి, రాహుల్ ఇంతకుముందు వచ్చారు. మా వారు కూడా వాళ్ళ ఫ్రెండ్స్‌తో అప్పుడెప్పుడో వచ్చారంట. వైష్ణవి, రాహుల్ ఏమో వైష్ణవి వాళ్ళ పేరెంట్స్‌తో వచ్చారనమాట లాస్ట్ ఇయర్. నేను మాత్రం ఇదే మొదటిసారండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ ప్లేస్ చూసి. ఎందుకనంటే ఇప్పుడు అంటే మన యాదగిరి గుట్టని ఇప్పుడు యాదాద్రి అని చాలా చక్కగా మోడర్న్‌గా కట్టారు గదా! అంటే మోడర్న్‌గా అంటే కొత్తగా కట్టారు కదా! మా చిన్నప్పుడు యాదగిరి గుట్ట ప్రాంగణం ఇట్లా ఉండేదండి.
అంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి చాలామందికి గుర్తుండే ఉంటుంది. యాదగిరి గుట్టనే గుర్తొచ్చింది నాకు. ఈ ప్లేస్ అయితే ఇదే ఫస్ట్ టైం చూడడం. అక్కడ కూడా ఇలాగే ఉండేవండి. మొత్తం ఈ స్టాల్స్ ఇవన్నీ అమ్ముతారు కదా! మనకు మామూలుగా ఏ పుణ్యక్షేత్రాల్లో అయినా అమ్మేవే. అది కుంకుమ, పసుపు ప్యాకెట్లు, మళ్ళా గాజులంటే ఇంకా చాలా పిల్లలకు టాయ్స్ అలా అనమాట. నాకు అచ్చు యాదగిరి గుట్ట గుర్తొచ్చిందండి. చాలా బాగుందండి. కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయము చాలా చక్కగా ఉంది. ఓపెన్గా ప్రాంగణం, చాలా పెద్ద ప్రాంగణం. అయితే మేము వచ్చింది సాటర్డే అనమాట. ఇక్కడ సండే చాలా రష్గా ఉంటుందంటండి. అంటే ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సండే మాత్రం చాలా రష్, దర్శనం క్యూ లైన్ కూడా పెద్దగానే ఉంటుందంట. సాటర్డే మామూలుగా మాకు ఫ్రీగా చక్కగా ఉంది ప్లేస్. ఇది ఏంటంటే గుడి ప్రాంగణం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఎండకి వానకి ప్రొటెక్షన్ కోసం చక్కగా షీట్స్తో రూఫ్ వేసి ఉంచారు. ఇది ఏంటంటే ఇదేదో ఒక భక్తి కార్యక్రమం జరుగుతుంది. దీన్ని పట్నాలు వేయడం అంటారంటండి. ఎవరైనా ఏదైనా మంచి కార్యం కోసం మొక్కుకొని ఆ కార్యం తీరిన తర్వాత ఇక్కడ వచ్చి ఇలా మొక్కు తీర్చుకుంటారంటండి. ఇది ఇక్కడ సాంప్రదాయం. సో అదేదో బాగా అనిపించింది. చక్కగా రంగురంగుల ముగ్గు వేసి ఒక అయ్యవారు పూజ చేస్తున్నారనమాట. అలా ఇక్కడేమో ఈ ఒక చాలా పెద్ద చెట్టు ఉందండి. అది ఎలా అంటే ఒక గొడుగు ఆకారంలో ఉందన్నమాట. ఇది గుడి ప్రాంగణం మధ్యలో ఉంది. అదొక అంబ్రెల్లా లాగా ఉంది. దాని చుట్టూ ఏంటంటే ఇంకా మొక్కుబడులు ఉంటాయి కదా, ముడుపులు అవి కడుతున్నారనమాట. చాలా నిండుగా సందడిగా ఉందండి. ఇక్కడ ఒక 2-3 ఆడవాళ్ళు ఇక్కడ కుంకుమతో బొట్టు పెట్టారండి. పసుపుతోనే పెడతారనమాట. ఇక్కడ ఈ దేవుడికి పసుపే ప్రధానం. మన మామూలుగా కుంకుమ మాత్రం ఇక్కడ పెట్టారు. అక్కడ పసుపే పెట్టారనమాట. నుదుటికి రాస్తున్నారు. వాళ్ళకి ఏదో ఒక 10 రూపీసో 20 రూపీసో వాళ్ళు అడుగుతారు, మనం ఇచ్చేయాలి. ఇంకా గర్భగుడిలో అయితే కెమెరా అలౌ చేయలేదు. దర్శనం అయిన తర్వాత బయటికి వచ్చేసాము. ఇది ఒక ప్రసాదం కాంప్లెక్స్. ఇది కూడా గదులు కూడా ఉంటాయంటండి. గుడి తరఫున గదులు కూడా అద్దెలకు ఇస్తారంట. అంటే తీర్థయాత్రలాగా వచ్చి కొందరు ఇక్కడ మొక్కుబడులు తీర్చుకొని 1-2 రోజులు ఉండేలాగా అనమాట. ఇంకా ఇక్కడ ప్రసాదం కౌంటర్స్ ఉన్నాయి. ఆ కౌంటర్స్లో మేము ప్రసాదం తీసుకున్నాము. ఫ్రెష్ లడ్డు అండి, గుమగుమలాడుతుంది. చాలా బాగుంది. లడ్డు ఫ్లేవర్ చాలా బాగుంది. ఇంకా ఒక 5-6 లడ్డూలు తీసుకున్నాము. పులిహోర తీసుకున్నాం అనమాట ప్రసాదం కింద. ఇంకా తర్వాత కొన్ని పూజకు కావాల్సిన వస్తువులు షాపింగ్ చేశాను నేను. వత్తులు చాలా బాగున్నాయండి, దీపపు వత్తులు. ఇక్కడ ఒక షాప్లో వత్తులు తీసుకున్నాను. ఏదో కావాల్సిన ఐటమ్స్ కొన్నాం. ఇంకా మిగతావంటే చాలా ఉన్నాయండి. ఇంట్లో అంటే దేవుళ్ళ పటాలు, ఇంట్లో పెట్టుకునే డెకరేటివ్ ఐటమ్స్, ఇంకా మీకు తెలిసే ఉంటుంది కదా తీర్థస్థలాల్లో ఎలాంటివి అమ్ముతారో అన్నీ ఏయోయో అమ్ముతున్నారనమాట. మా అర్జున్ ఇది 2వసారి రావడం కొమరవెల్లి మల్లన్న గుడికి. ఎంత సంతోషంగా ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ కొంచెం పక్కన ఆగి షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నాం. మా వారిని తాగి స్వీట్గా ఉందా లేదా చెప్పమని అడిగాను నేను. స్వీట్గా ఉందంటేనే ఇంకో గ్లాస్ తీసుకున్నాము. ఎండగా అనిపిస్తుంది కానీ అంత ఏం లేదండి. వాతావరణం కొంచెం చల్లగానే ఉంది. ఎండ మాత్రం కొంచెం వెలుతురుగా తీక్షణంగా అనిపిస్తుంది. నేను, వైషు, మా రాహుల్, మా వారు అందరం ఒక గ్లాసు షుగర్ కేన్ జ్యూస్ తాగి ఇంకా బయలుదేరాము. మేము ఏంటంటే నెక్స్ట్ ఇంకొక టెంపుల్కి వెళ్ళాలి. ఇంకా నడిచి వెళ్ళేదారిలో మా కారు అవతల అంటే ఆ తోరణం అవతల పార్క్ చేసింది కదా. ఇంకా నడిచి వస్తూ అన్ని షాపులు మధ్య మధ్యలో ఆగి ఆ షాపుల్లో ఏం అమ్ముతున్నారో బయట నుంచే వెళ్ళండి, ఎందుకంటే ఇంకా అవన్నీ మనకి ఇప్పుడు అవసరం ఏం లేదు. చూస్తున్నాను ఏం అమ్ముతున్నారు ఏంటి అనేసి చూస్తూ అలా నడుస్తూ వస్తున్నాం అనమాట. అయితే ఇవి మీలో ఎంతమందికి తెలుసండి, వీటిని గొంగళ్ళు అంటారు. తెలంగాణ ప్రాంతంలో చాలామంది రైతులు ఇది వాళ్ళతో ప్రొద్దస్తమానం వాళ్ళ భుజం పైన ఉంటుంది అండి. ఇది చాలా వెచ్చదనంగా ఉంటుంది. ఇది యాక్చువల్లీ
గొర్రెలు మేకల హెయిర్తో తయారవుతుందన్నమాట. చాలా వెచ్చగా ఉంటుంది. దాన్ని గొంగడి అంటారు. ఇప్పుడు ఇక్కడ ఫోటో స్టూడియోలో కనిపిస్తున్నాయి చూడండి ప్రతిమలు. సేమ్ ఇవి గర్భగుడిలో ఇవే ప్రతిమలు అనమాట. ఇక్కడ ఏంటంటే అలా ఫోటో తీసుకోవడానికి స్టూడియో లాగా పెట్టారు. మేము బయట నుంచే 2 ఫోటోలు దిగాంలేండి. ఇంకా ఫోటో స్టూడియో లోపలికి వెళ్ళలేదు. ఇవి ఏంటంటే మట్టిలో కుండలు, ఇంకా అల్యూమినియంలో చిన్న బిందెల ఆకారంలో, ఇంకా స్టీల్‌లో కూడా అమ్ముతున్నారు. ఇది బోనం చేస్తారంటండి. బోనం చేసి దేవుడికి సమర్పించడానికి. ఇంకా ఇక్కడ బయట కూడా గుడి వాళ్ళవి కాకుండా బయట కూడా ప్రైవేట్‌గా గదులు అద్దెలకి ఇస్తున్నారండి. చక్కగా అంటే వంట చేసుకోవడానికి ఒక గది, మామూలుగా ఉండడానికి. ఇప్పుడు ఫ్యామిలీస్ వస్తారు కదా! 2, 3 ఫ్యామిలీసో 15, 20 మంది వచ్చారనుకోండి. వాళ్ళు స్టే చేయడానికి ప్లేస్ ఉండాలి కదా! వండుకున్న భోజనాలు తినటానికి పిల్లలు, ఆడవాళ్ళు ఉంటే ఇబ్బంది కదా! అందుకని ఇక్కడ చక్కగా ఆ సౌకర్యం కూడా ఉందండి. గదులు అద్దెకిస్తున్నారు. డైలీ వైజ్ ఎంతో ఇంక మాకు అవసరం లేదు కాబట్టి మేము ఇంకా అనుకోలేదు. ఇంకా మేము అక్కడి నుంచి బయలుదేరిపోయాము. యాక్చువల్లీ కొమరవెల్లి మల్లన్న టెంపుల్ సికింద్రాబాద్ నుంచి అరౌండ్ 80 కిలోమీటర్స్ అండి. 80 కిలోమీటర్స్. మేమిప్పుడు నెక్స్ట్ వెళ్ళేది కొండపోచమ్మ గుడి అనమాట. కొండపోచమ్మ అమ్మవారి టెంపుల్. అదేంటో కొమరవెల్లి మల్లన్న స్వామి గుడి నుంచి అరౌండ్ 10 కిలోమీటర్స్ అనమాట. మధ్యదారిలో బంతిపూల తోట కనిపిస్తే అక్కడ కొంచెం రిఫ్రెష్మెంట్స్కి ఆగాము. ఇంకా తర్వాత గుడికి వెళ్తున్నాము. కొండపోచమ్మ గుడి అనమాట, అమ్మవారి టెంపుల్. ఇది కూడా అంటే ఇప్పుడు కొంచెము ఏదో పల్లెటూరు లాగా ఉండేదేమో. ఇప్పుడు ఏంటంటే కొత్త బిల్డింగ్స్, షాప్స్ అవి అవుతున్నాయి. ఇంకా ప్రతి చోట జరిగేదే కదండి అర్బనైజేషన్. కొంచెం లుక్ మారుతుంది. ఇంతకుముందు ఎలా ఉండేదో నాకు తెలీదు, కానీ న్యూ కన్స్ట్రక్షన్స్ చాలా జరుగుతున్నాయి. ఆ వెనకాల కనిపించేదే కొంచెం గుట్ట పైకి ఉంది అమ్మవారి గుడి అనమాట. అయితే మేము వెళ్ళిన టైంకి 1 to 2 క్లోజ్ చేశారంటండి. సో మేము కొద్దిసేపు కారులోనే వెయిట్ చేసాము. తర్వాత గుడిపైకి కొన్ని మెట్లు ఉన్నాయి. నాకు ఈ మధ్య కొంచెం మెట్లు ఎక్కడం కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. సో మెల్లగా మెట్లు ఎక్కి వచ్చాను. అంటే ఫోటోగ్రఫీ అలౌడ్ ఉందో లేదో కానీ కొంచెం సందేహిస్తూనే బయట నుంచి కొద్దిగా వీడియో తీసామన్నమాట. తర్వాత చూస్తే చాలామంది ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. అమ్మవారి రూపము చాలా నిండుగా కళగా ఉందండి. అమ్మవారిని దర్శనం చేసుకొని దండం పెట్టుకొని, ఇంకా కోతులు అయితే చాలా ఉన్నాయండి గుడి చుట్టుపక్కల. వాళ్ళు ఏంటంటే ఎవరి చేతిలో అయినా ప్రసాదాలు, కొబ్బరికాయలో ఉంటే లాగేసుకుంటున్నాయి. మేమైతే అన్ని కార్లోనే పెట్టి పైకి వెళ్ళాంలేండి. ఇంకా కిందికి దిగిన తర్వాత ఈమె ఒక ఆమె ఈ అప్పడాలు అమ్ముతూ కనిపించిందండి. ఇవి బియ్యపు పిండి అప్పడాలు చాలా బాగుంటాయి. ఇవి కొన్ని ఈ ప్రాంతాల్లోనే దొరుకుతాయి. ఇవి నాకు చిన్నప్పుడు తెలుసు. నాకేంటంటే ఇది నాకు యాదగిరి గుట్టది, నా చిన్నప్పటి యాదగిరి గుట్టది అది రీవైండ్ లాగా అనిపిస్తుందండి. ఇవి బియ్యం అప్పడాలు చాలా బాగుంటాయి. నేను అదో రకం ఇదో రకం తీసుకున్నా. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక ఫెసిలిటీ ఉందండి. అంటే అమ్మవారికి మొక్కుబడిగా కోళ్ళు అవి కోస్తుంటారు. ఇక్కడ చికెన్ షాపులు, మటన్ షాపులు, అంటే కోళ్ళు, లైవ్ కోళ్ళు అమ్మే షాపులు, మటన్ షాపులు ఉన్నాయి. మేమేంటంటే ఒక కోడిని ప్రతి షాప్లో ఒక ఫెసిలిటీ ఏంటంటే మనం కోడిని కొని వాళ్ళకిస్తే వాళ్ళే క్లీన్ చేసి మనకు వండి మరీ ఇస్తారు. కొందరు ఏంటంటే పెద్ద ఫ్యామిలీస్ వస్తే వాళ్ళు వంట సామాగ్రి, మసాలాలు అవన్నీ తీసుకొని సొంతంగా కూడా వండుకుంటారు. అక్కడ ఆ ఫెసిలిటీ కూడా ఉంది. మేమేంటంటే అలా వెళ్ళలేదు ప్రిపేర్డ్గా అయ్యి. మేము నలుగురమే కదా. సో మేము ఒక కోడిని కొని తర్వాత కొద్దిగా మటన్ కూడా తీసుకొని అక్కడ అందరూ ఉంటారు లేడీస్. ప్రతి షాప్కి అటాచ్డ్గా ఉంటారనమాట ఇలా వండి ఇచ్చేవాళ్ళు. ఆవిడకి ఇస్తేనేంటో చక్కగా నీట్గా వండిందండి ఆమె. చక్కగా కడిగి మసాలాలన్నీ వేసి, మటన్ ఏమో కుక్కర్లో వేసింది, చికెన్ ఇది నాటుకోడి పెద్ద కడాయిలో వండింది. అసలు ఎంత బాగా వండిందోనండి. అయితే ఇప్పుడు కొన్ని వంట పాత్రలు అవి ఎలా ఉన్నాయని మనమేం జడ్జ్ చేయొద్దు. చక్కగా శుభ్రంగా కడిగి అన్నీ చేసిందామా. ఇక బయటకు వచ్చినప్పుడు అవన్నీ పట్టించుకుంటే ఇంకా మనం ఎక్కడ సంతోషంగా ఉండలేము కదా. కానీ చాలా టేస్టీగా వండించిందండి ఆమె. మాకేంటంటే ఈ చికెన్, మటన్,
ఇంకా బగారా రైస్ వండింది, 2 ప్యాకెట్స్ పెరుగిచ్చింది, ప్లస్ గ్రీన్ సాలడ్ ఇచ్చిందండి. ఆనియన్ ఇంకా నిమ్మకాయలు. వీటన్నిటికి కలిపి మాకు 450 రూపీసే తీసుకుందండి. అంటే కోడిని మేము కొనిచ్చాము, మటన్ కొనిచ్చాము, మిగతా అన్ని రా మెటీరియల్స్ ఆవిడవే. రైస్, బగారా రైస్ వండింది, సూపర్గా వండిందండి. అసలు చాలా బాగున్నాయి. బియ్యం కూడా ఫైన్ రైస్ అనమాట, సన్న బియ్యం, చాలా బాగున్నాయి. బగారా రైస్ వండేసింది. అసలు చకచకానండి, 1/2 అవర్ 40 మినిట్స్ కూడా పట్టలేదు, ఇన్ని ఐటమ్స్ చేసేసింది. బగారా రైస్ వండింది, చికెన్ నాటుకోడి కూర వండింది, మటన్ వండింది, పెరుగు, సాలడ్. ఇంకా వాళ్ళ గిన్నెలతోనే మనకి ఇచ్చేస్తారు. అవి తీసుకెళ్ళి మేము ఇంకొక చోటకి వెళ్ళామండి. ఇదేంటంటే అక్కడ పెద్ద పెద్ద ల్యాండ్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద చెట్ల కింద జస్ట్ అలా ఏంటంటే అక్కడ ఏం నీట్గా సిమెంట్ వేసి ఫ్లోరింగ్ కాదు, మామూలుగా మనము తోటల్లోకి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఒక్కొక్కరు వాళ్ళ ల్యాండ్లో ఏం చేశారంటే, ఇది నేను యూనిక్ అండి, నేను ఇదే ఫస్ట్ టైం ఇలా చూడడము. చక్కగా సిమెంట్ బెంచ్లు, సిమెంట్ టేబుల్స్ అవి అరేంజ్ చేసి మనకు ఆ స్పేస్ మనకి రెంట్కి ఇస్తారనమాట. మేమేంటి అంటే మనం అన్లిమిటెడ్, మన ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా ఉండొచ్చు, మన ఇష్టం. మనం తీసుకెళ్ళిన మన కారు మనకు నచ్చిన చోట పార్క్ చేసుకోవచ్చు. మనం తీసుకెళ్ళిన ఫుడ్ అక్కడ చక్కగా చెట్ల కింద కూర్చొని హాయిగా తిని ఎంతసేపన్నా ఉండొచ్చండి. మేము ఈ స్పేస్కి ఆ రోజు 300 రూపీస్ పే చేసాము. అంటే వాళ్ళు అలా ఇస్తున్నారు, ఆ ప్లేస్కి అలా లెట్అవుట్ చేస్తున్నారు అనమాట, రెంట్ ఇస్తున్నారు. సిమెంట్ బెంచీలు చూడండి, ఆ చెట్ల కింద అసలు ఎంత బాగుందో, ఆ ప్లేస్ ఎంత ఆహ్లాదంగా చూడండి. అక్కడ కూర్చొని అసలు భోంచేస్తే ఆ ఫీలింగే వేరు. ఇంకా మేము మా ఫుడ్ అది వాళ్ళకి ఆమె గిన్నెల్లోనే ఇచ్చిందనమాట. ఇంకా అక్కడ టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఉందండి, చాలా నీట్గా. అంటే వాళ్ళు రెంట్ తీసుకుంటున్నారు కదా, అందుకని టాయిలెట్స్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. మేము టాయిలెట్స్ యూజ్ చేసాం, అంటే భయపడుతూ వెళ్ళాం, కానీ లేదు, వాటర్ సప్లై ఉంది, చక్కగా నీట్గా ఉన్నాయి టాయిలెట్స్, హ్యాండ్ వాష్ అన్నీ ఉంది. ఇలా అనమాట. మేము మా వెంట తీసుకెళ్ళిన కార్పెట్ ఈ సిమెంట్ బెంచ్ లాగా చేశారు, రౌండ్ టేబుల్ లాగా, దానిపైన వేసుకొని ఇంకా ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ, ఇవన్నీ ఆమె వండిన ఆవిడే ఇచ్చిన గిన్నెలు అనమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి, ఎవరైనా కొత్తగా వెళ్ళే వారి గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఇలా మనం వండించుకుంటాం కదా, మనము ఒకసారి మొత్తం తినడానికి అవ్వదు, అంత మనం తినలేకపోవచ్చు. అప్పుడు ఏంటంటే మనం మిగిలిన ఐటమ్స్ తెచ్చుకోవడానికి మన ఇంటి నుంచి ఏమైనా టిఫిన్ క్యారేజ్ లాంటివి తీసుకెళ్తే ఏంటంటే మనం మిగిలిన ఫుడ్ అందులో పెట్టుకొని తెచ్చేసుకోవచ్చు. లేదు వాళ్ళు వంట చేసే వాళ్ళని అడిగితే వాళ్ళు సిల్వర్ ఫాయిల్ కవర్స్లో కూడా ప్యాక్ చేసి ఇస్తారు. అదిగోండి ఇంకా ఫుడ్ మా అర్జున్కి ఇంటి నుంచి కిచిడి తీసుకుని వచ్చింది వైషు. కిచిడి తినిపించేసాము, తర్వాత ఇంకా మేము భోంచేయడం స్టార్ట్ చేసాము. అసలు ఆ ఫీలింగ్ ఎంత బాగుంది తెలుసా అండి. పిక్నిక్, మా విమల్ని, రవలిని, అభిరామ్ని తలుచుకుంటూ ఉన్నాం, మేము చాలా మిస్ చేసాం. ఇంకా అప్పుడే మేము ప్లాన్ చేసుకున్నాం, ఈసారి మాత్రం అందరం కలిసి వద్దామని. అసలు ఆ ఫుడ్ అక్కడ తింటుంటే డబుల్ టేస్ట్ అనిపిస్తుందండి. అంటే ఆ ప్రాంతం, ఆ ఓపెన్ ప్లేస్లో, ఆ చక్కని వాతావరణంలో మేము ఒక 2 అవర్స్ పైనే అట్లా స్పెండ్ చేసామండి అక్కడ. ఇంకా తర్వాత ఇక్కడి నుంచి మేము నెక్స్ట్ ప్లేస్కి బయలుదేరాము. అదేంటంటే కొండపోచమ్మ రిజర్వాయర్. అయితే ఇప్పుడు కొండపోచమ్మ టెంపుల్ నుంచి రిజర్వాయర్కి అరౌండ్ 25 కిలోమీటర్స్ ఉంటుందండి. దారిలో మాకు ఈ చెట్లు కనబడ్డాయి. అంటే అంటే ఇవి అందరికీ తెలిసినవే, రెడ్ ఫ్రూట్స్ అండి. అవి దూరం నుంచి చూస్తే యాపిల్ పళ్ళలాగా ఉన్నాయి, వాటి లోపల ఏంటో నల్లటి గింజలు ఉన్నాయి, భలే అనిపించాయి అసలు. ఇంకా అక్కడ రిజర్వాయర్ దగ్గరికి వచ్చేసాము. పార్కింగ్ బయట అంటే కొంచెం దూరం ఉంది. పార్కింగ్ తర్వాత ఓన్లీ పర్సన్సే ఎంట్రీ అండి. గేట్ చిన్నగా ఓపెన్ పెట్టారు, ఎందుకంటే ఎవరైనా గబుక్కుని 2 వీలర్స్ తీసుకెళ్తారేమో. మా రాహుల్ చూడండి, షార్ట్ కట్లో పైకి చిన్నోడిని ఎత్తుకొని పైకి ఎక్కాడు. మేము మాత్రం ఈ రౌండ్ అబౌట్ దారిలోనే నడుస్తూ వెళ్ళాము. అర్జున్ని తీసుకొని మా రాహుల్ షార్ట్ కట్లో వెళ్ళాడు, మేమేమో ఇటు నుంచి అంటే యూ షేప్లో టర్న్ అయ్యి మళ్ళీ మెయిన్ రిజర్వాయర్ టాప్కి వచ్చాము. ఆ తర్వాత ఆ పైనుంచి చూస్తేనండి నేనైతే షాక్ అయిపోయాను. అసలు ఆ రిజర్వాయర్
అంత అంటే అంత పెద్ద స్ట్రక్చర్‌ని చూడడము నాకు అది చూడగానే నాకు చిన్నప్పుడు ఆహ్, చూసిన 'నాగార్జున సాగర్' ప్రాజెక్ట్ గుర్తొచ్చిందండి. దాని తర్వాత ఇంత పెద్ద స్ట్రక్చర్ చూడడం ఇదే అనమాట నేను. నాకు చాలా అంటే అక్కడి నుంచి ఆ వాటర్ బాడీని చూసి అటువైపేమో వాటర్ బాడీ రిజర్వాయర్. ఇటువైపేమో మొత్తం అగ్రికల్చరల్ ఫీల్డ్స్ అండి. ఆ ఓపెన్ స్పేసెస్‌ని చూస్తుంటే అసలు ఆ వెదర్ కండిషన్ మేమక్కడికి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 5 అయిందనమాట. సన్‌సెట్ టైము. ఎంత బావుందోనండి అసలు ఆ ఎక్స్‌పీరియన్స్. మాకు చాలా బాగా అనిపించింది. పైన అసలు చాలామంది ఫ్యామిలీస్‌తో వచ్చారు. ఎంత చక్కగా ఉంది. కొందరైతే ఇంకా అడ్వెంచరస్‌గా ఏంటంటే ఆహ్, బ్యా అక్కడ కింద ఆ రాళ్ళను దాటుకొని ఆ కింద నీళ్ళ అంచు వరకు వెళ్ళి ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. మేమంత సాహసం ఏం చేయలేదులెండి. ఇంకా సన్‌సెట్ టైమ్ అవుతుంది. 6 అవ్వడానికొస్తుంది. అసలెంత బ్యూటిఫుల్‌గా ఉందోనండి. నేను వీడియోలో మీకు సరిగ్గా చూపించగలుగుతున్నానో లేదో, మీరు మాత్రం కుదిరిన వాళ్ళు తప్పకుండా ఇది 1 డే ట్రిప్ అండి. తప్పకుండా విజిట్ చేయండి ఈ ప్లేసెస్. పిల్లలకు చూపించండి. మీరు ఎంజాయ్ చేయండి. మా అభిరామ్ మా అర్జున్ నన్ను ముద్దాడుతున్నాడు చూడండి. వాడికి ఎంత సంతోషం అనిపించిందో. నన్ను ముద్దులాడుతున్నాడు చూడు. నేను ఆయనను ముద్దులాడేది, ఆయన నన్ను ముద్దాడుతున్నాడు. ఇంకా ఈ ప్లేస్‌లో ఉన్న ఆనందమే వేరండి. మేమైతే చాలా ఎంజాయ్ చేశాము. బాయ్ అండి.